అనంతపురం నుంచి 36 కిలోమీటర్లు, ఉరవకొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ పెన్నా అహోబిలం అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నారు. క్రీస్తు శకం 1472వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడికి పక్కనే పెన్నా నది ప్రవహిస్తుంది. ఈ గుడిలో స్వామివారి పాదం కింద ఒక బిలం అంటే రంధ్రం ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరంతా ఈ బిలం గుండా వెళ్లి పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అనే పేరు వచ్చింది. ఈ గుడిలోకి ప్రవేశించడానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి. విజయనగర పాలకుడైన సదాశివరాయలు పెనుగొండ నుంచి రాజధాని నగరానికి వెళ్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆలయ పునరుద్ధరణకి 2000 ఎకరాల భూమిని దానం చేశారంట. ఇక్కడికి భక్తులు నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఇది పుణ్యక్షేత్రంగాను పర్యాటక క్షేత్రంగాను ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఈ క్షేత్రంలో పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. ఆలయానికి బయట కొద్ది దూరంలో నరసింహస్వామి ఉగ్ర అవతారం దృశ్యాలని నిర్మించారు. భక్త ప్రహ్లాదుడు కోరగా స్తంభంలోంచి నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపే సీన్ కి సంబంధించిన స్టాచ్యూ ఇక్కడ నిర్మించారనమాట. ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. మీరు అనంతపురం సైడ్ వచ్చినప్పుడు ఈ పెన్నా అహోబిలం ని దర్శించుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు యువకులు.